భారతదేశ చరిత్రలో 2 తేదీలు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఒకటి ఆగస్ట్ 15th, దాన్నే ఇండిపెండెన్స్ డే అంటారు. రెండవది జనవరి 26th, రిపబ్లిక్ డే అంటారు. ఈ 2 రోజుల్లోనూ మనం జెండాను ఎగరవేస్తాం. కానీ ఆ జెండా ఎగరవేసే పద్ధతిలో, ఆ వేడుక వెనుక ఉన్న అర్థంలో ఎన్నో తేడాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది స్వాతంత్ర్యం. బ్రిటిష్ వారి పాలన నుండి మన దేశానికి 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది. రెండవది రాజ్యాంగం. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకంటూ ఒక సొంత చట్టం లేదు. సుదీర్ఘ చర్చల తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజే భారతదేశం ఒక గణతంత్ర దేశంగా అవతరించింది. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఈయన 1947 ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. మన దేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే 1950 జనవరి 26న ఆయన మొదటిసారి రాష్ట్రపతి హోదాలో జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగరవేసే విధానంలో తేడాలు ఉంటాయి. అవి చాలా మందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే చూడండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ 2 రోజుల్లో జెండాను ఒకేలా ఎగరవేయరు. ఫ్లాగ్ హోస్టింగ్. స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా స్తంభం కింద భాగంలో ఉంటుంది. ప్రధాని ఆ తాడును పైకి లాగి జెండాను స్తంభం పైకి తీసుకెళ్లి ఎగరవేస్తారు. దీనినే ధ్వజారోహణం అంటారు. ఇది బ్రిటిష్ జెండా దిగిపోయి భారత జెండా పైకి ఎగబాకిన కొత్త స్వేచ్ఛ గుర్తు. రెండవది ఫ్లాగ్ అన్ఫర్లింగ్. జనవరి 26. గణతంత్ర దినోత్సవం నాడు జెండా అప్పటికే స్తంభం పైన భాగాన ముడివేసి ఉంటుంది. రాష్ట్రపతి కేవలం ఆ తాడును లాగి జెండాను విప్పుతారు. దీని అర్థం, మనం అప్పటికే స్వతంత్ర దేశం, మన జెండా ఇప్పటికే పైన ఉంది అని అర్థం. ఆగస్టు 15th వేడుకలు ఎర్రకోట మీద జరుగుతాయి. ఇక్కడ ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి గణతంత్ర దినోత్సవం జనవరి 26th వేడుకలు కర్తవ్య పథ్, గతంలో రాజ్ పథ్ లో జరుగుతాయి. ఇక్కడ రాష్ట్రపతి సమక్షంలో సైనిక కవాతు మరియు దేశ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవం మన పోరాటాన్ని గుర్తు చేసే, గణతంత్ర దినోత్సవం మన బాధ్యతను, రాజ్యాంగ గౌరవాన్ని గుర్తు చేస్తుంది. ఏ పద్ధతిలో ఎగరవేసినా ఆ 3 రంగుల జెండా మన దేశ గర్వానికి ప్రతీక. జై హింద్.